ఇంద్రుడు విశ్వరూప మహర్షిని చంపినప్పుడు ధర్మం జారిపోయింది. ఆ ధర్మం యముల్లోకి వెళ్ళి యమధర్మరాజుగా పుట్టాడు. తర్వాత వృత్రాసురుడనే బ్రాహ్మణుడిని చంపాడు. అప్పుడు బలం జారిపోయింది. ఇంద్రుడిలోని బలం అది వెళ్ళి వాయువులో కలిసింది. వాయువు భీముడుగా పుట్టాడు. తర్వాత గౌతమ మహర్షి అహల్య, గౌతముడి వేషంలో దేవేంద్రుడు వచ్చి అహల్యని చేపట్టినప్పుడు ఆయనలోని ఇంద్రుడిలోని నీతి శాస్త్రాలు, బుద్ధి వైభవం, అందచందాలు అన్నీ జారిపోయినాయి. అవి అశ్విని దేవతలు పట్టుకెళ్ళారు. అశ్విని దేవతలే నకుల సహదేవులుగా పుట్టారు. తర్వాత దేవేంద్రుడు శివుడి మీదకి వజ్రాయుధం ఎత్తాడు. ఆ తప్పుకి ఇంద్రుడిలోని తేజస్సు జారిపోయింది. ఆ ఇంద్ర తేజస్సే అర్జునుడిగా పుట్టాడు. మొత్తం ఈ పంచపాండవులందరూ ఒక్క ఇంద్రుడే.